నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. పెళ్లి కొడుకు ఎవడనా వీడే. నమస్కారం అండి. నమస్కారాలు చాలు గాని నీ గురించి చెప్పరా. ఐ యామ్ జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయల శాలరీ, 2,000 కట్టింగ్ పోను. 2,000 కట్టింకే పోతుందంట. 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం ఏంటి? నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాత్ కూడా. అత్తామామల పోరు కూడా లేదమ్మా. న్యాచురల్. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా, కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్ని. పెంకు లేచిపోద్ది. మా నాన్న సంగతి నీకు తెలీదు. అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నాను. వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతారో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ 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 హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే. మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. జిమ్మా, మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ. అంటే మీకే కాదు, మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావ గారు. సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపరనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయొద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోజనం చేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు దానికి చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్. డూ ఇట్ ఫాస్ట్, man. Oh, you are so lucky. And ఏం చెప్పమంటావమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా. అది నీకు అవసరమా? పడిగాని. అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంపేట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొహానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి. సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు, మరి అబ్బాయి అందగాడై ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. తెలుసండి. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. అందుకే మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజు ఏంటి? అంటే మ్యారేజ్ ఫీజా అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000. పర్లేదు ఉంచండి, మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారు ఏంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా సార్. మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్. మీరు వెళ్ళండి సార్, దండం పెడతా. వెళ్ళండి. ఏ అమ్మ జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండడం? మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇంటి దగ్గర వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను వెళ్ళు. మళ్ళీ ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ చూపించాడు. చూడరా మావా, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి. పెళ్లి అయిపోయినట్టే. చావు దగ్గర పడ్డట్టే. ఎలా? సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది?
సంవత్సరం అయింది సార్. రేపెళ్ళి జాబ్లోంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్ ఇది కళా నిజమా? నీ కలల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అద్దె కొంప, నా కళ్ళలో సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా? సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు ఇరికించే ఐడియా గానీ ఉందా? గిరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు. తేడా వచ్చిందో తల తీసేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా. ఈ టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకే పెళ్లి ఇష్టమే. వీడు పెద్ద బిల్డప్ వాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళయ్యే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే ఈ శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు. ఆ. నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పావనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్లికొస్తాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే? నేను వస్తే నిస్తార్థం ఆపేస్తాడు. రాకపోతే నేను ఆపేస్తాను. ఏయ్, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది. కొట్టానంటే ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే పెళ్ళి ఆపేస్తాను. సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా. అన్నా నన్ను కొట్టు ఎదురొస్తున్నాడన్నా. హలో పండా, క్లియర్ గా లేదు అన్నా. గట్టి. అన్నా 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 అన్నా. సారీ. అన్నా హలో, వాడిని వదలొద్దు, వాడే నన్ను కొట్టింది. ఏమన్నా? అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా. పెళ్లి కళ్ళ మొహం మీద డాన్స్ చేస్తుంది. కంగ్రాట్స్. అన్నయ్య ఎక్కడా? ఏమో ఎవరికి తెలుసు. ఎరా మీకేమైనా తెలుసా? అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా? చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు. మీరు ఉండండి, నేను వచ్చేస్తాను. అలాగే. రండి. నమస్కారం బాబు గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే. నమస్కారం అండి, రండి. ఏం బాబు, ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఓ. ఒరే రారా. అంకుల్ ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్. నా కాబోయే మావగారు. రా బాబు. రారా. అయ్యా, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం శుభస్సు శీఘ్రం. ధ్రువంతే రాజావర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం. నీ పెళ్లికి ఈ పంతులు గారిని రాజా, పిలవాలరా. పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్ అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు. అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే
వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పు. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. సారీ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ని. ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజాని ఎందుకు కొట్టావు? అమ్మాయిల ఫోటోలు తీస్తావా? అమ్మాయిల ఫోటోలు నిన్ను అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? ఇంటర్నెట్ లో పెడతావా? నీ ఫోటోలు నేను పెడతా. ఫోటో తీయరా, తీరా ఫోటో సెల్లిపరా. అమ్మా బాబు లేని అనాథనా కొడుకువి, అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా? నేనున్నాను. ఒక్కడిని చూసుకొడతారా? నీ అంతు చూస్తాను. అసలు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా. ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్, ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట ఒకసారి కాదురా, 2 సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసలి దాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్నంత నేను తుడుచుకుంటానులే. నన్ను తొడవు నేనన్నా. రేయ్ ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం వెళ్ళాను. అబద్ధాలొద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేడు ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు. నేను కొట్టనురా. వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి. నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే. ఒకసారి కొట్లాడలు జైలుకి వెళ్ళొచ్చావు, ఇంకా బుద్ధరాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవడు లేడు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలేరా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా. నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. అబ్బో, ఏమిటో నీ తాపత్రయం. తప్ప మా. చూడరా, నువ్వు వాడి మాట వినకు. ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్. పదా. ఎలా ఉంది మరి తల? అబ్బా, నానమ్మ, బాబా, బాబా, నానమ్మ, ఏమైంది? రేయ్, త్వరగా వెళ్ళరా. ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న. త్వరగా రారా. రే శేఖర్,
చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటా. రేయ్ నానా నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురమ్మని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. రేయ్, మా నాన్నకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్ రా. రేయ్, కొట్టుకుందాం రారా. రేయ్, నేను చెప్పేది వినరా, దయచేసి వెళ్ళిపోరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అశోక్, ఏమైంది? నాన్న, ఏం లేదు నాన్న, మీరు వెళ్ళండి. అలా కాదు, ఉండు. నాన్న, ఏమండి, ఏం జరుగుతుంది ఇక్కడ? నన్నేడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నాన్న. నువ్వు ఉండరావు, ఉండరావు. ఏమంటే నేను క్షమాపణ ఆడిపోతా. అడుగుతాను. నువ్వు తను తింటావా? ఆ? తింటావా? రేయ్, రేయ్, అక్క. రేయ్, అమ్మ అక్కడ. రేయ్, రేయ్. సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా. ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్న, నాన్నొద్దు, నాన్నొద్దు, వెళ్ళిపోరా. పో. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదా అంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే. అందుకే మీ ఇద్దరూ దూరం అయిపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్న ఇంటికి పిలుస్తారు. నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. నన్ను కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దానిలో ఎవరనుకుంటా అన్న, సెల్లో ఫోటోలు తీశాను. అన్నా, వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవ్వర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. రేయ్, మీరు అడ్డాలండ్రా, మీరు ఇడ్డాలండ్రా. రేయ్, బస్సు వెళ్ళాలండ్రా. ఎవడ్రా వాడు? చెప్పు. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడ సంగతి ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? అన్నా, వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు 4 ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడెందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికీ తెలియకూడదు. వీడిని కూడా బండికించండి. అయ్యో అమ్మ, అమ్మ బాబులు.
ఉందని చెప్పిన పని ఒకటి లేవు. పద లోపలికి. హలో పడ్డాను చంపేస్తున్నారన్నా. ఎక్కడ్రా? కబూతర్ కన్నాలు ఒక్కడే అందరు ఇరుక్కుమ్ముతున్నాడు. చింపేస్తాను రై. ఎక్కడ్రా? ఎంతమంది ఉంటే ఎంతమంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండి రా. అలాగేనా? మన వాళ్ళని కొడుతున్నారా? మీ బ్యాచ్ తీసుకురండి. తమ్ముండే కొడుతున్నా. ఎవడ్రా? మొత్తం బస్సు తీసుకొస్తున్నా. సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. తొందరగా రా. పడ్డా చచ్చిపోయేలా ఉన్నాడు. చిన్న కళ్ళు తెరురా రే.
చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేండ్రా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అది ఎవరి మీద పడతా తెలియదు. ఆహా, అబ్బో, ఈ పేలిపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేటా అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరే కదా సార్. అసలు ఏం జరిగింది రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా. పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని, మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్జో పొలిటికల్ గ్రేడ్జో అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒకడా? ఎస్, ఒక్కడే, అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని వందల మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. అయ్యా బాబాయ్, కేకే గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా? అటు పరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఎంత ప్రెస్ అయిపోతున్నారు. అదే ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడెక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోల తీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే. అశోక్, రేయ్, నువ్వేంట్రా చిన్నగాడి దగ్గర ఉండకుండా? చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రేయ్, నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా. సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గొడవ జరిగిందని తెలుసు, ఎవరు చేశారన్నో తెలియదు. రేయ్, ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా. భయంగా ఉందిరా. ఐస్ క్రీమ్ తింటావా? మ్యాంగో ఉందా? లేదు సార్. రేయ్, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట్రా? లేదన్నాడు కదరా, ఇంకా టెన్షన్. అది కాదురా కేక్. అరే, ఆ కేక్ మామూలు వాడు కాదు. ఈ సిటీలో వాడిని ఎదిరించదమ్ము ఎవరికీ లేదు. అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా? వాడి ఇమేజ్ని డ్యామేజ్ చేసావు. ఎరా, చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా? తీసుకెళ్ళమన్నాడు. ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఇచ్చేయండి. ఇప్పుడు అవెందుకురా? చూడరా, ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడామనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బాధను మర్చిపోతాడు. అర్థమైందా? అరే, మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంట్రా? అరే, నా మాట విను. ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా. మరి 11వ రోజు? అరే, నా మాట విను. వాడిని చంపేస్తాడు. అంతే కదరా? ఇంత జరిగిన తర్వాత వాడే కాదు, ఎవడైనా అదే చేస్తాడు. రేయ్, నీకేమైనా పిచ్చా? గురువునే మాట్లాడుతున్నావా? వాడు నేను చంపుతాడు తెలుసుకుని ఇక్కడే ఉంటావా?
ఏంట్రా చూపు కొడతావా కొట్టు కొట్టురా మ్యాచ్ అంటే ఇవి తీసుకొని చిన్నగాడి దగ్గరికి వెళ్ళు. అశోక్ నేను చెప్పడానికి వస్తారా? చెప్పడానికి వస్తారా? ఆడుకోసం, ఆడుకోసం. మీరు సంగతి తింటారా? దొంగ దెబ్బ తీస్తారా? నాకు పడకూడదా? నా పడకూడదా? ఎక్కడ్రా వాడు? దిగండమ్మా. అమ్మా రండి. అమ్మరా కూర్చోండి అమ్మా. కూర్చోండి కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పూజలు బాగా జరిగాయమ్మా? నేనేనమ్మా అశోక్ అంటే. నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావు బతుకుని జరుపుకున్నాడు. ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే ఓల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేడు. ఈ కొట్లాట్లు గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్ లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేండి. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావడానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి గంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. వస్తా. చావుని వెతుక్కుంటూ వచ్చావురా. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రేయ్, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్.
స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు. అదే చంపడం నాకు అలవాటైంది అనుకో, సెకండ్కి 20 మంది నరుకుతా. రే, తమ్ముడు ఇక్కడ? ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్లోనే ఉన్నాడా? హాస్పిటలే మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు. అన్నా వాడు పేకుంటాడన్నా. తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు ఈ అన్న? అన్నా 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 ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా. ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో నీ అన్న కేకేని సన్నాసిని చేసి ఆడిస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని రేపు పొద్దున నీ అన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అర్థమని కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చెయ్యాలన్నా. చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా? రియాక్ట్ రియాక్ట్. అది అది ఆ మాత్రం చాలన్న వాడికి. రియాక్ట్ కా అన్నా. నర్సింగ్ అన్న, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది. కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది. చూసావా, పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్క అడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడు అనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ ఆ రోడ్డు మీద ఆగిపోతుంది. వాడన్నది నిజంరా. వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేము. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా. అశోక్, సిగ్గులేదు, బుద్ధి లేదు. నువ్వు అసలు మారతావా? నువ్వు మారవు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. ఏయ్. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నావు నువ్వు. నీ కోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ.